తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం ఇంద్రానగర్ కాలనీ తుఫాను బీభత్సం. ఇళ్లలోకి వచ్చిన వరద నీరు తుఫాను కారణంగా పైన డ్యాంలు లాకులు ఎత్తివేయడంతో కాలంగి నది పొంగి ఇంద్రానగర్ కాలనీ మొత్తం మునిగిపోయింది. అధికారులు ముందస్తు చర్యగా ఏమీ తీసుకోలేదని అక్కడ స్థానికులు వాపోతున్నారు. అనుకోకుండా అందరూ నిద్రించే సమయంలో 11 నుంచి 12 గంటల ప్రాంతంలో వరద నీరు ఇళ్లలోకి వచ్చినట్లుగా స్థానికులు వివరించారు. ఇంద్రానగర్ యువత అప్రమత్తమై మిట్ట ప్రాంతాలకు స్థానికులను తరలించారు. పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి చాలా అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాలని, ఏదైనా సహాయం చేయమని ఇక్కడి స్థానికులు కోరుతున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు నీళ్ళు వచ్చేసాయి. పునః ఉన్నప్పుడు మాకు సామాన్లు పక్కన మిద్దులు ఎత్తి పెట్టుకున్నాము. మాకు కూడు నీళ్ళు లేవు. అధికారులు ఎవరో ఒకరు రావాలి. ఎవరో ఒకరు వస్తే కానీ మా ఇల్లు మునిగిపోయినా ఎడ చేయాలి మేము? అసలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా? సుమారు రాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో మా సొంతలోకి నీళ్ళు రావడం మొదలైంది. అది గమనించి మేము అందరూ ఇళ్లలోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, అప్రమత్తం అవ్వండి అని చెప్పి ఇంద్రానగర్లో ఉన్న కాలువ అంచున ఉన్న ఇళ్ళకి, మా సైడ్ లోటుతొట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ తెలియజేశాము. రాత్రి 12 గంటల ప్రాంతంలో నీళ్లు వదిలేయగా అర్ధాంతరంగా నైట్ 12:30 ప్రాంతంలో ఒకేసారిగా నీళ్ళన్నీ వచ్చేసి ఇళ్లలోకి జ్వరపడిపోయినాయి. మనుషులు, పిల్లలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎట్లా పోవాలనేసి అర్థం కాక ప్రతి ఒక్కరు సామాన్లు తీసుకెళ్లి మిద్ది మీదలు పెట్టుకున్నారు. మా ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చాయి. ఒక 2 అడుగులు 2.5 అడుగు నీళ్ళు వచ్చింది. ఇప్పటికి ఇంకా ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంది. తెల్లవారితే నీళ్లు తగ్గిపోతాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కానీ నీళ్లు అధికంగా పోటు పెరిగిపోవడము, మన సూళ్లూరుపేట నెరికాలవ, మన కాలంగి నది తెగిపోయి అవి ఉధృతంగా మన ఇంద్రానగర్ మీదుగా ప్రవహిస్తున్నాయి. ఈ లోతట్టు ప్రాంతంలో ఇంకా నీళ్లు చేరే అవకాశం ఉందనేసి మేము ముందస్తుగా మా ఇంద్రానగర్ యువత, మా ఇంద్రానగర్ వాళ్ళందరం తెలియపరిచి కొద్దిగా మెరక ప్రాంతానికి జనాభాని తరలించే ప్రయత్నం చేస్తున్నాము. అధికారులు వచ్చి తక్షణమే ఏదైనా చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా జీవనోపాధి, ఏదైనా సహాయక సహకారాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇంద్రానగర్ వాసీలు నరేష్ బాబు. నీళ్ళు సామాన్లకి మనం ఎత్తుకుంటాం కదా, నీళ్ళు వచ్చేసాయి మనకి. అధికారులు మాకు ముందుగా చెప్పలేదు. నీళ్లు వదిలేసినారు. నీళ్లు ఇంద్రానగర్ అంతా నీళ్లు వచ్చేసినాయి. నీళ్ళు సామాన్లు పెట్టుకుంటాం, సామాన్లు అన్నీ తీసుకొని పోయి మిద్దుల మీద పెట్టుకున్నాము. చాలా ఇబ్బందులు పడుతున్నాము. చిన్న పిల్లకాయలు పెట్టుకొని ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి అధికారులు మమ్మల్ని ఆదరించాలి, కొంచెం వచ్చి చూసి మమ్మల్ని గమనించండి సార్ అనేసి విన్నపించుకుంటున్నాం. అధికారులు నీళ్లు పెరుగుతానే ఉన్నాయి. నీళ్లు పెరుగుతానే ఉన్నాయి. ఇంద్రానగర్ మాది నీళ్లు పెరుగుతానే చుట్టూ వచ్చేసినాయి. సహాయం చేయాలి అధికారులు. ఏదైనా చేసి లాకులు ఎత్తేసి నీళ్లు పోయేటట్టుగా చూడాలి. మాకు ముందుగా చెప్పకుండా నీళ్లు ఈ విధంగా పెరిగిపోతున్నాయి. నీళ్లు ఇంకా పెరుగుతా ఉన్నాయి. దానికి అధికారులు సహాయం చేయాలి. పోయినసారి చేసిన దానికి ఆ మార్గం అయిపోయింది. ఇప్పుడు అదే మార్గం వచ్చేస్తా ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇంకా అయిపోయినాయి, అన్ని నష్టం అయిపోయినాయి. కానీ ఏ వచ్చి మాకు ఎవరు ఏం చేయలేదు. పోయినసారి అన్ని నష్టాలు అయిపోయినాయి. టీవీలు కానించి, ఫ్రిడ్జ్లు కానించి, బైకులు కానించి అన్నీ పాడైపోయినాయి పోయినసారి. ఈ తడవ కూడా అదే మార్గం వచ్చేస్తున్నాయి. ఏదో ఒకటి చేసి దాని అలా నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఇళ్ళల్లోకి వచ్చేసి వాన వచ్చేస్తూ ఉండదు.